శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఫోన్ లైన్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, మీడియాకు తెలియకుండా, దేశంలో ఏ ఒక్కరికి తెలియకుండా వైఎస్ఆర్సీపీ అమ్మేయాలని చూస్తుందట. ఇదేమైనా అర్ధరాత్రిలో జరిగిందేమో నాకు తెలియదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఆపారట. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అసలు? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్ట్ కి వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎలా ఉంటాయి, ఎంత నిశ్చిగ్గుగా అబద్ధాలు ఆడతారనడానికి ఈ రోజు పరాకాష్ట సార్. ఎందుకంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి వాళ్ళ కూటమి ప్రభుత్వమే, వాళ్ళ ఎన్డీఏనే, అందులో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు మాట్లాడిన మాట కూడా నేను గుర్తురాలేదా సార్? ఎంత దుర్మార్గం ఇది అసలు. కుమారస్వామి గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పారు, 2020-21లోనే మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం కోసం కంకణం కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడ్డుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి లెటర్స్ రాయటం, తద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకున్నటువంటి ఘన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టాంప్ గుర్తిచ్చారు సార్ మాకు. మరి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు అబద్ధమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అబద్ధమా? ముందు దానికి క్లారిటీ ఇవ్వాలి సార్ జనసేన నుంచి. సో ఇక నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం వచ్చింది సార్. నాకు అవగాహన లేదు, లోకేష్ కి అవగాహన ఉందండి. మరి ఏం అవగాహన ఉంది దానికి? మరి ఏం అవగాహన ఉంది సార్ దీనికి? ఏదడిగినా అవగాహన లేదంటాడు. వాళ్ళ అభిమానులు సీఎం గారిని అంటే నాకు అనుభవం లేదు, అవగాహన లేదు, పార్టీ లేదు, క్యాడర్ లేదు అంటాడు. ఎవరి దగ్గరికైనా బాధితులు వచ్చి ఆయనకు ఓటేసిన పాపానికి జనసేన వాళ్ళు వచ్చి అడిగితే, జనసేన వాళ్ళే వచ్చి సార్ ఏదైనా న్యాయం చేయని అడిగితే మనం సర్దుకుపోవాలి, మనకి అవకాశం లేదు, మన కూటమి పార్టీలో మన స్థాయి ఇది అని చెప్పేసి వాళ్ళని వెనక్కి పంపిస్తాడు. ఇప్పుడు బాధితులు నేరుగా వచ్చి విశాఖ ఉక్కు ప్రాంతం ఉక్కు గురించి 2024 ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు అని ఊగిపోతూ ప్రసంగానిచ్చింది ఎవరు సార్? ఈ పవన్ కళ్యాణ్ గారు కదా. ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేసినటువంటి తప్పిదాల వల్ల దాదాపుగా 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించు సార్. 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఈ రోజు 15,000 నుంచి 16,000 మంది ఉన్నారు. అయితే ఒక పాయింట్ నాకు రజనీ గారు ఒక పాయింట్ చెప్పారు, మీరు అప్పటికి జాయిన్ అయ్యారు, వినుంటారు కూడా. ఈ నాసిరకం మెటీరియల్ పైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా? వైఎస్ఆర్సీపీ దానిపై నిలబడుతుందా లేదా? రెండు అంశాలు. ఉద్యోగాలకు సంబంధించి 1000 మంది కార్మికుల జీవితాలను రోడ్డును పడేశారు. పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, స్కిల్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసి రోడ్డున పడేశారు. 1000 మంది కార్మికుల్ని, ఒకరి ఇద్దరు కాదు. ఇది ఎప్పుడు జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందని క్లియర్ గా లోకనాథం గారు చెప్తున్నారు. ఆర్టీఐ ద్వారా వైఎస్ఆర్సీపీ ఒక సమాచారం తెప్పించుకుని ప్రజల ముందు ఉంచుతుందా? రెండు అంశాలకు క్లారిటీ ఉంది సార్. ఖచ్చితంగా ఉంచుతుంది సార్. ఆర్టీఐ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని ముందు ప్రజల ముందు ఉంచుతుంది. దాదాపుగా 1800 మందికి పైగా ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు సార్. బలవంతంగా వీఆర్ఎస్. ఉద్యోగ సంఘాల వాళ్ళు బయటకు వచ్చి అల్లు లక్ష్మణ అని చెప్పి అల్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం సార్. ఇవి కాకుండా 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఈ రోజు 15,000 నుంచి 16,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 మందికి పైగా పీకేశారు సార్. ఇది నేరుగా తెలుస్తున్నటువంటి అంశం. 20 మంది పనిచేయాల్సినటువంటి ఒక చోట 12 మంది చేత 10 మంది చేత పనిచేయించడం ఒక కారణం. రెండోది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి నాణ్యత ప్రమాణాల మీద, భద్రత మీద పర్యవేక్షణ లోపం వల్ల ఈ రోజు కార్మికుల యొక్క కుటుంబాలు ఈరోజు చిన్నభిన్నమైపోయాయి సార్. దాని గురించి నారా లోకేష్ గారిని అడుగుతా ఉంటే ఆయన సమాధానాలు మరీ దారుణం సార్. అంటే బాధిత కుటుంబాలు అంటే నారా లోకేష్ గారికి అంత చిన్న చూప. మీ కుటుంబంలో చచ్చిపోలేదు కదా అంటే నిన్ను ప్రశ్నించాలి అంటే, అయ్యా ఇక్కడ తప్పు జరిగింది మీ ప్రభుత్వ లోపం వల్ల అని ప్రశ్నించడం కోసం మా కుటుంబంలో ఎవరైనా చనిపోతారా నిన్ను ప్రశ్నించాలా? మా కుటుంబంలో ఎవరైనా చనిపోతారా నిన్ను ప్రశ్నించే హక్కుందా? దానికి ఇంత అధికార అహంకారం పడుతుందా నారా లోకేష్ గారికి? మరోవైపు వైసీపీ వాళ్ళ దగ్గర ఉండి ఆడిచ్చారు సార్. కార్మిక సంఘాలకు వైసీపీ వాళ్ళు ఏంటి, జనసేన వాళ్ళు ఏంటి, ఏ పార్టీ ముసుకెందుకు వేస్తున్నారు? అంటే వీళ్ళని ఎవరు ప్రశ్నించినా సార్, వీళ్ళ తప్పిదాలను ఎవరు లేవనెత్తినా, కార్మిక సంఘాలు కుటుంబాలు వచ్చి అక్కడ లేవనెత్తితే వాళ్ళకి వైసీపీ ముద్రేస్తూ వాళ్ళ మీద పోస్ట్ చేస్తా ఉన్నారు సార్. అవును. ఇది ఏమన్నా నిజంగా సంస్కారవంతమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందా? నిజంగా సోషల్ సైకోలను పెట్టుకొని సైకోలు అక్కడ ఉన్నారు సార్. ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని
ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు Yes. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళని వైసీపీ ముద్ర అంటగడుతూ Right అండి. వికృతానందం పొందుతున్నారు తప్పిస్తే Yes. ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేయట్లేదు. విశాఖ ఉక్కులో వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఈ తప్పుని విశాఖ ఉక్కు కార్మికులే కాదు విశాఖ ప్రాంత వాసులు కూడా గమనిస్తున్నారు. సరైన సమయంలో వీళ్ళ తుక్కు రేగొడతారనేది కూడా సత్యం సార్. రైట్, థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో స్పందించినందుకు.